సమయంలో నా దేవుడు నన్ను స్వస్థపరిచిన విధానం మీలో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. చూసి తెలియని వాళ్ళకి మరలా చెప్తా. నా జీవితంలో ఎన్నో పోరాటాలు వెళ్ళినాయి ఈ సంవత్సరం. మెజారిటీ ఆఫ్ ఇట్ గాడ్ సెడ్ యూ విల్ నాట్ టెల్ ఇన్ యువర్ లైఫ్ టైం. నువ్వు పోయిన తర్వాత వాటి విషయాలు వేరే వాళ్ళు చెప్తారు, చూసిన వారు చెప్తారు, అప్పుడు నా నామానికి వచ్చే మహిమ వేరే లెవెల్. కానీ చిన్నవి చెప్తాను. చిన్నవి చెప్పనా? ఒక 2 చిన్నవి చెప్తాను. ఈ సంవత్సరం నాకు డయాగ్నోస్ అయింది, మై కిడ్నీస్ వర్ ఫంక్షనింగ్ ఓన్లీ హాఫ్. ఒక మంచిగా ఉండే కిడ్నీస్ సడన్గా హాఫే పనిచేస్తాం స్టార్ట్ అయింది. నా లివర్ ఎక్కువ స్వెల్లింగ్ అయిపోయి, కెరటిన్ లెవెల్ హై అయిపోయి, లివర్ సరిగ్గా మాల్ ఫంక్షన్ అవుతాం స్టార్ట్ అయింది, సరిగ్గా పనిచేయక. దాన్ని బట్టి దేహంలో ఎన్నో బలహీనతలతో ఎంతో వేదన పడ్డా, బాధపడ్డా. అది చాలా లేట్గా డయాగ్నోస్ అయింది. అండ్ ఇంకొంచెం తగ్గితే ఇంకా కిడ్నీస్ డయాలిటేషన్కి వెళ్ళాల్సింది. ఆ న్యూస్ తెలిసిన తర్వాత వేరే దాని వరకు బ్లడ్ టెస్ట్ చేస్తూ కంప్లీట్ టెస్ట్ చేయమంటే, బికాజ్ నాకున్న ఆర్థరైటిస్ కూడా డయాగ్నోస్ అయింది. అంటే నాకు మామూలుగా రొమటైడ్ ఆర్థరైటిస్ అనుకున్నారు, దాని తర్వాత ఆస్ట్రో ఆర్థరైటిస్ అనుకున్నారు. ఇవి అవి మెడిసిన్స్ వేసి ఆఫ్టర్ 7 years కరెక్ట్గా అది ఏంటి ప్రాబ్లం ఫైనలైజ్ చేశారు. అది కొంతమంది మాత్రమే అది కనుక్కోగలిగిన కృప ఉంది, దేవుడు ఇచ్చాడు. ఇట్లా అది ఏంటని మొత్తానికి ఒక 5 డాక్టర్స్ కలిసి అనలైజ్ చేసిన తర్వాత తెలిసింది యాంక్లియో స్పాండిలైటిస్. ఇప్పటికి ఇంకా ఉంది, దానికి ట్రీట్మెంట్ లేదు, ఇట్స్ అ లైఫ్ టైం థింగ్. కానీ ఇందాక కుష్ఠరోగం గురించి చెప్తూ ఉంటే, కుష్టి రోగానికి ట్రీట్మెంట్ లేని వానికి దేవుడు స్వస్థత ఇచ్చిన దేవుడు నాకు కూడా స్వస్థత ఇస్తాడు. దాన్ని బట్టి కూడా నేను దేవుని మరలా మహిమపరుస్తూ ఆయన ఘనపరుస్తానన్న విశ్వాసం నాకు 100% ఉంది. ఇన్ఫ్యాక్ట్ మన చర్చిలో ఉన్న డాక్టర్సే, నాకు కొంతమంది డాక్టర్స్ నిమ్స్లో మన చర్చిలో ఉన్న డాక్టర్స్ వారు చూసి నా రిపోర్ట్స్ వారు ముందు పెట్టుకుని వాళ్ళు అంటారు, పాస్టర్ గారు మీ రిపోర్ట్స్ ఇక్కడ చూస్తూ మిమ్మల్ని సండే స్టేజ్ మీద చూస్తున్నాను, ఇట్ ఈస్ ఇంపాసిబుల్, ఇంత నొప్పి, ఇంత ఇన్ఫ్లమేషన్, ఇంత వేదన పెట్టుకుని మీరు స్టేజ్ మీద అట్లా నిలబడతాం, అన్ని గంటల సేపు నిలబడతాం, ఇట్స్ ప్రాక్టికల్ ఇంపాసిబుల్. అది దేవుడు కాకపోతే మీరు నిలబడరండి అనే వారే సాక్షి చెప్తున్నారు. సో నాకు ఇప్పుడు ఉన్నది చెప్తాను ఒకసారి. నాకు ఇప్పుడు ఉన్నది యాంక్లియో స్పాండిలైటిస్. నా కొరకు ప్రార్థన చేయండి. మామూలుగా అది వచ్చిన 10 years మనుషుడు ఎట్లా అయిపోతాడంటే ఇట్లా అయిపోతాడంట. ఎట్లా అయిపోతాడు?